హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిన భాగ్యం ఇంటికి విందుకి ఇంట్లో వాళ్ళని ఇక అటు రామరాజు ఫ్యామిలీని మొత్తం పిలుస్తుంది కదా ప్లాన్తో. భాగ్యం అయితే ఇక నర్మద మాత్రం నాకు ఆఫీస్ పని ఉంది, ఇక నేను రాలేనత్తయ్య, నాకు ఇక పెళ్ళికే లీవ్లన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు లీవ్ పెడితే ఒప్పుకోరు, నేను వెళ్ళిపోతానని ఏదో ఒక సాకు చెప్పి నర్మద అయితే ఇక భాగ్యం ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అందరూ రెడీ అవుతూ ఉండగా ఇక నర్మదని సాగర్ ఇక నర్మద పద నిన్ను ఆఫీస్కి నేను దింపొస్తాను అని ఇక అనగానే ఇక సాగర్ ఇక నర్మద ఇద్దరూ కలిసి బైక్పై వెళ్తూ ఉంటారు. అప్పుడే సాగర్, ఏంటి నర్మద, ఎందుకు అలా మాట్లాడావు? నువ్వు ఇక పెద్దోడి అత్తగారింటికి రావడానికి ఇష్టం లేకే కదా నువ్వు రానని చెప్పింది, నీకు సెలవులు ఇవ్వలేక కాదు కదా అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే భలే క్యాచ్ చేస్తావు కదా, నిజంగానే చెప్తున్నాను, నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. తను ఏవో సూటిపోటు మాటలు అంటూ ఉంటుంది, బాధపడేలా మాటలు అంటుంది. ఇక వాళ్ళ ఇంటికి పోవడం ఇష్టం లేకే ఇదంతా చేశాను. అయినా సాగర్, వాళ్ళని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. వాళ్ళు అసలు మాట మాటకి వాళ్ళ వాయిస్, వాళ్ళ చేష్టలు, వాళ్ళ పద్ధతులు అన్నీ అసలు నమ్మే విధంగా లేవు, నిజంగా చెప్తున్నాను అని సాగర్తో చెప్తూ ఉంటుంది నర్మద అయితే. లేదు నర్మద, వాళ్ళ గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు కాబట్టి నీ కంటికి వాళ్ళు అలా అనిపిస్తున్నారు అని అంటూ ఉంటాడు సాగర్. లేదు సాగర్, నాకు తెలిసి శ్రీవల్లి వాళ్ళ నాన్న మాట మాట్లాడితే బోండా ఇడ్లీ సాంబార్ అని మాట్లాడతాడు, ఏదో హోటల్ నడిపే అతనిలా మాట్లాడతాడు, ప్రతి మాటకి అవే జవాబిస్తాడు. వాళ్ళని చూస్తుంటే నాకైతే తేడాగా ఉంది సాగర్ అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడు సాగర్, ఏంటి నర్మద, వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్, అలాంటిది అతన్ని పట్టుకొని హోటల్ అని అంటావేంటి? లేదు, ఇక వాళ్ళ మాట తీరే అలా ఉంది అని ఇక సాగర్ సర్ది చెప్తూ ఉంటాడు నర్మదకైతే. ఇక ఇద్దరూ అలా బైక్పై వెళ్తూ ఉండగా దారిలో ఇక భాగ్యం పెనిమిటి ఇడ్లీ బోండా వడ దోశ అమ్ముకుంటూ మూలపై ఇడ్లీ బోండా దోశ అంటూ అరుస్తూ రండి రండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఈ వాయిస్ ఎక్కడ ఉన్నాను అని ఇక నర్మద బైక్పై వెళ్తూ వెనుకకి గమనిస్తుంది. అప్పుడే ఇక భాగ్యం పెనిమిటి ఇక అక్కడ టిఫిన్లు అమ్మడం నర్మద చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. సాగర్ సాగర్ ఒక్కసారి బైక్ పక్కకు పెట్టు అని ఇక నర్మద అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటి నర్మద, నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. లేట్ అవుతే అవ్వని, నేను ఏదో ఒకటి చెప్తాను, కానీ ముందు ఇక నేను చెప్తే నమ్మలేవు కదా. ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్నని చూస్తుంటే తేడాగా, వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే తేడాగా ఉందని. అది నిజమే. ఇక అతను అక్కడ చెట్టు కింద ఇడ్లీ బోండా దోశ వడ అమ్ముకుంటూ ఉన్నాడు, అతని చుట్టూ జనమంతా కూడారు అని అనగానే ఇక సాగర్, ఏంటి నర్మద, ఎప్పుడు పడితే అప్పుడు జోకులు వేయకు అని సాగర్ అంటూ ఉంటాడు. అప్పుడు నర్మద, నేను మాట్లాడితేనే నీకు కామెడీగా ఉంటుంది, పద చూపిస్తాను అని ఇక నర్మద అనగానే, పద నర్మద, అక్కడ అతను లేకపోవాలి, నీ సంగతి చెప్తా అని సాగర్ అంటూ ఉంటాడు. సరే పద, వెళ్ళాక చెప్దు కానీ నేను నీ సంగతి చెప్తానో నువ్వు నా సంగతి చెప్తావో చూద్దాం అని నర్మద సాగర్లు అయితే అక్కడ టిఫిన్ చేస్తూ ఉండగా చెట్టు కింద అక్కడికైతే వెళ్తారు. దూరంగా ఉండి చూద్దాం, దగ్గరగా వెళ్తే ఇక తన బయ్యారం బయటపడిపోయిందని ఇక కంగారు పడుతూ ఏదో ఒక ప్లాన్ వేస్తారు, కాబట్టి అతనికి అవపడకుండా మనం చూద్దాం అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడు సాగర్, సరే నర్మద, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ అక్కడ అతను లేకపోవాలి, అతను పెద్ద బిజినెస్ మ్యాన్, అలాంటిది తను ఇడ్లీ బోండా దోశ వడ అమ్మడం ఏంటి, ఇక పద చూశాక చెప్తా అనుకుంటా సాగర్ నర్మద ఇద్దరు చెట్టు చాటుగా ఉండి ఆ గుంపు మధ్యలో ఇక శ్రీవల్లిని వాళ్ళ నాన్న
ఇక ఇడ్లీ బోండా అమ్మటం చూస్తారు. చూసావు కదా సాగర్, వాళ్ళ బతుకు. వాళ్ళు ఇడ్లీ బోండా వడ ఆ మాటకి ఆ మాట్లాడినప్పుడల్లా నాకు వాళ్ళ కుటుంబం గురించి తేడా కొట్టింది. అయినా నేను చెప్తే నువ్వు నమ్మలేవు కదా, ఇప్పటికి కూడా నువ్వు నమ్మలేవు, నేను చూపించాక నువ్వు నమ్మావు, చూసావు కదా అని ఇక అంటూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడే సాగర్, అవును నర్మద, నిజంగానే ఇతనేంటి తనకు ఫైనాన్స్ బిజినెస్ అని పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు, మరి ఇదేంటి, నీ బుర్రకి ఇంకా కూడా అర్థం కావడం లేదా? తను ఫైనాన్స్ బిజినెస్ కాదు, అసలు వాళ్ళు ధనవంతుల కుటుంబమే కాదు. అతను ఇక వ్యాపారం ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ ఇక పూట గడుపుతారు. ఇక మనకి ఏదో ఒక గాలం వేసి ఇక తన కూతుర్ని మన ఇంటికి ఇచ్చారు. ఇదంతా ప్లాన్తో చేశారనిపిస్తుంది. వెంటనే ఈ విషయం మామయ్య గారికి చెప్పాలి అని ఇక అంటూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడే సాగర్, లేదు నర్మద, ఇలా చెప్తే మాటలతో నువ్వు చెప్తే నేను నమ్మనట్లుగానే ఇక మనం చెప్తే కూడా ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఇక కాబట్టి మన ఫోన్లో ఫోటో తీసుకొని వెళ్ళి ముందుగా నాన్నకు కాదు చెప్పేది, చందుగానికి చెప్పాలి. ఆ తర్వాత వాడే నాన్నకి చెప్తాడు అని ఇక అంటూ ఉంటాడు సాగర్. అయితే సరే పద సాగర్, ఇప్పుడే ఇంటికి వెళ్దాం, ఇక వాళ్ళు రెడీ అవుతూ ఉండొచ్చు, అక్కడికి వెళ్తారు అని ఇక నర్మద చెప్పగానే వెంటనే సాగర్ నర్మద ఇద్దరూ కలిసి బైక్పై తిరిగి రామరాజు ఇంటికైతే వస్తారు. అప్పుడే తిరిగి సాగర్ నర్మద రావడం చూసి, వేదవతి, ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి, నీకు వెళ్ళాలని లేదా? అయితే మాతో వచ్చేసేయి అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే లేదత్తయ్య గారు, ఒక నిజాన్ని బయట పెట్టడానికి వచ్చాము అని అంటూ ఉంటుంది ఇక నర్మద. అయితే అప్పుడే ఏంటా నిజం అని అనగానే, ముందుగా చందు బావ ఎక్కడున్నాడు అని అనగానే, చందు తన రూమ్లో రెడీ అవుతూ ఉన్నాడు అని చెప్పగానే ఇక నర్మద సాగర్కి సైగ చేసి, ముందుగా వెళ్ళి చందు బావగారికి ఈ విషయం చెప్పు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సాగర్ ఇక చందు రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే శ్రీవల్లి, మీ ఇద్దరు మాట్లాడుకుంటారేమో, నేను బయటికి వెళ్తున్నాను అని శ్రీవల్లి బయటికి వచ్చేస్తుంది. వెంటనే ఏంట్రా ఇప్పుడు నర్మదని ఆఫీస్కి తోలడానికి వెళ్ళావు, మళ్ళీ ఎలా వచ్చావు అని అంటూ ఉంటాడు చందు. అయితే వెళ్ళానురా, కానీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఒక నిజాన్ని చూశాను, ఆ నిజాన్ని నీకు చూపించాలనే వచ్చాను అని చెప్పగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంట్రా నిజం అని అనగానే, నువ్వు అనుకుంటున్నట్లు మీ అత్తగారు వాళ్ళు కోటీశ్వర్లు కాదురా అని చెప్పగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, చూసావు కదా వాళ్ళ ఇల్లు ఎంత పెద్దగా ఉందో, వాళ్ళు కోటీశ్వర్లు కాదేంటి అని అంటూ ఉంటాడు చందు. అయితే అవునరా, నిజం చెప్తున్నాను, వాళ్ళు కోటీశ్వర్లు కాదు. ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా వడ దోశ అమ్ముకుంటూ వీధిలో కనిపించాడు. అతన్ని చూసే మేము ఈ నిర్ణయానికి వచ్చాము. వీధిలో తన చుట్టూ గుంపుగా ఉంటే తను ఇడ్లీ బోండా అమ్ముతూ ఉన్నాడు. నేను నర్మద ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో అతన్ని చూసి గమనించాము. ఇక వాళ్ళ కుటుంబం అదేరా, వాళ్ళు డబ్బున్న వాళ్ళుగా మన ముందు నటించి ఇదంతా చేశారు అని చెప్పగానే చందు షాక్ అయిపోతాడు. వెంటనే ఏంట్రా అని అనగానే, నువ్వు నా మాటలతో నమ్మవేమో, ఖచ్చితంగా ఫోటోతో చూపిస్తాను అని ఇక సాగర్ అయితే తన ఫోన్లో ఉన్న ఫోటోని చందుకి చూపిస్తాడు. వెంటనే చందు షాక్ అయిపోతాడు. అవునరా, నువ్వు చెప్పేది నిజం, నిజంగానే శ్రీవల్లి వాళ్ళ నాన్న బోండా ఇడ్లీ అమ్ముతూ ఉన్నాడు, ఇదంతా నిజమేనా అని బాధపడుతూ ఉంటాడు చందు. అయితే అవునరా, ఇదంతా నిజం అని అనగానే వెంటనే ఆ శ్రీవల్లి అంతు చూసా మనని మోసం చేసి పెళ్లి చేసుకుంది, ఇక ఈ శ్రీవల్లిని ఇంట్లో ఉండనిస్తే ఇంకా ఎన్నో ప్లాన్లు వేస్తుంది అని కోపంగా ఇక హాల్లోకి అయితే వస్తాడు. అప్పుడే ఇక కోపంగా ఉన్న చందుని చూసి, ఏంట్రా, ఏం జరిగింది, అంత ఆవేశంగా ఉన్నావు అని చందుని అడుగుతూ ఉంటాడు రామరాజు. నాన్న, నేను ఒక ఇంట్లో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి బావేంటి, ఏం మాట్లాడుతున్నాడు అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే, ఏంట్రా, ఏం విషయం రా అని రామరాజు అడగగానే, ఇక శ్రీవల్లి వాళ్ళు ధనవంతులు కాదు నాన్న, మనని మోసం చేసి ఈ పెళ్ళి చేసుకున్నారు,
వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. వీధిలో వాళ్ళ నాన్న బోండా ఇడ్లీ అమ్ముకుంటూ వాళ్ళ పూటని గడుపుతారు. ఇక మనని మోసం చేసి డబ్బున్న వాళ్ళగా నటించి ఇక నన్ను పెళ్లి చేసుకుంది శ్రీవల్లి అని చెప్పగానే రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా వాడు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక తను నిజం చెప్పదు నాన్న, ఇన్ని రోజులు నటించింది నిజం ఎలా చెప్తుంది అని చందు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి శ్రీవల్లి, ఇక నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ఇంక ఇప్పటికి కూడా నిజం తెలిసినా కానీ నిజం బయట పెట్టడం లేదు అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు నాన్న ఇలాంటిది అని ఇక చందు అనగానే ఇక వెంటనే శ్రీవల్లి, నేను తప్పు చేశాను, ఇక నేను నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మా అమ్మ మీకు డబ్బు ఉందని ఇక అలా గాలం వేసి నన్ను నా పెళ్ళి జరిపించింది. అలా అయితేనే మాకు డబ్బున్న వాళ్ళమని చెప్తేనే మీరు మమ్మల్ని ఒప్పుకుంటారని ఇదంతా చేసింది. నన్ను క్షమించు బా, నేను తప్పు చేయాలని చేయలేదు, కానీ నిన్ను ప్రేమించిన మాట నిజం అని ప్రాధేయపడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక రామరాజు, అవునరా, తన మాట విని ఇప్పటికైనా తను బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉంటుంది కదా, ఇక ఈ విషయం బయట ఎవరికి అనకురి, ఎందుకంటే ఇప్పుడు మనపై కన్నులు చాలామంది ఉన్నాయి, ఈ విషయం తెలిస్తే మనని చులకనగా చేస్తారు, కాబట్టి ఈ గుండె పగిలే నిజం మన గుండె దాటి బయటికి రావద్దు అని రామరాజు ఇంట్లో వాళ్ళతో ఇక మాట తీసుకుంటాడు. ఇక శ్రీవల్లి మారుతుందని అనిపించడం లేదు. ఇక రామరాజు అలసుగా తీసుకొని ఇంకా ఎన్నో ఆటలు ఆడబోతుంది. ఈ విధంగానైతే నర్మదా సాగర్లు ఇక భాగ్యం కుటుంబం గురించి నిజాన్ని బయట పెడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.